అమ్మ పెళ్లి కాకన్నా ముందు రాజు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేవాడా? వచ్చేవారు సార్. వచ్చేవాడు. వచ్చేవారు. ఓకే. ఎప్పుడు అంటే పెళ్లి కాకన్నా ఎన్నేళ్ల ముందు అంటే సుమారు అంటే నీ ఆలోచన ఉంటది కదా! ఒక ఒక నెల, 2 నెలలు అని చెప్పి. 2, 3 నెలలు. 2, 3 నెలలు. అప్పుడు ఈ అమ్మాయి సౌందర్య వాళ్ళ అన్నకి మ్యారేజ్ అయిందా? ఇంగా ఆయనకి ఏ డేట్‌కి అయిందో తెలీదు. ఆ డేట్ పెళ్లయింది. కాదు అంటే మ్యారేజ్ అయి ఉందా ఆయనకి? అయ్యింది. ఓకే. అంటే మీరిక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అడగడం జరిగిందా? అంటే రాజు అడిగినా. అడిగిన అడిగినా. అడిగినా. కొత్తగా అనిపిస్తే కొత్త వ్యక్తులొస్తే ఎవ్వరికైనా నేను అడుగుతా. హ్మ్. ఎవరింటికి అని ఫస్ట్ అడుగుతా. గేట్ కాడనే నాకు కనిపించినోళ్ళకి అడుగుతా. హ్మ్. ఎవరింటికి ఎళ్తుర్రు? ఏ ఫ్లోర్ ఎళ్తుర్రు అని అడుగుతా. హ్మ్. సెకండ్ ఫ్లోర్‌కి ఎళ్తున్నాం అన్నా. ఎవరింటికి అని ఎనకొచ్చేదాన్ని. సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. హ్మ్. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉండే వ్యక్తులు? వాళ్ళ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఉన్నప్పుడే రాజు వచ్చేటోడా? అమ్మ, నాన్న, అన్నోళ్ళు. హ్మ్. అలా అంటే చుట్టాలే. వాళ్ళు ఉన్నప్పుడే వచ్చే వ్యక్తి ఆయన? వాళ్ళు ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళమ్మ ఇండ్లలో పని చేస్తది. హ్మ్. వాళ్ళ నాన్న ఇక మేస్త్రి పనో ఏదో పని చేస్తాడు. అప్పటికి వాళ్ళ అన్నకి పెళ్లయింది. వాళ్ళ అన్న పెళ్ళి. వాళ్ళ వదిన ఉంది. వాళ్ళ వదిన ఇక ఇంట్లో ఉందా ఊరికెళ్ళిందో తెలియదు కానీ ఫ్యామిలీ అయితే ఉంది. ఓకే. అప్పుడప్పుడు అయితే పెళ్లి కాకముందు ముందు రాజు వచ్చేవాడు. బండి కూడా పార్కింగ్ పెడితే కొత్త బండి కనిపిస్తే నేను ఎవరినైనా అడిగేదాన్ని. అవును నీ డ్యూటీ నువ్వు నా చేస్తున్నావు. డ్యూటీ నేను చేస్తాను. అడిగేదాన్ని. ఈ బండి ఎవరిది ఏ ఫ్లోర్ దాన్ని పైకి వచ్చి ఫ్లోర్లో అడిగితే నాది కాదు అనేవాళ్ళు. ఆ సౌందర్యని డోర్ కొట్టి అడుగుతుంటే ఇక్కడ ఉన్న బండి మీద మీరు 2 కదా 3వ బండి వచ్చిందని అడిగేదాన్ని. లేదు మాదే అని అన్నది. మాదే మా చుట్టాలదే. ఎట్లుంటే అంటే సడన్ గా మీరు సౌందర్య బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపించేది? కొంచెం మామూలుగా మనం మంచిగా ప్రేమతో మాట్లాడితే ప్రేమ. కొంచెం కోపం మనం గట్టిగా మాట్లాడామనుకో ఆమె కూడా వాయిస్ గట్టిగా చేసేది. అవును. కొంచెం ఆమె 2, 3 సార్లు మీతో కూడా గట్టిగా మాట్లాడినట్టు మీ ఓనర్ తో కూడా నువ్వేంది అంటే కొన్ని సందర్భాలలో ఒక ఏదైతే స్పీకర్ ఇప్పుడు స్పీకర్ ఏదో దావత్లో పెట్టుకునేటప్పుడు కూడా మేము పెట్టుకుంటే తప్పేందని చెప్పి బాగా గట్టిగా మాట్లాడేదంట. నిజమేనా? గట్టిగా కోపంతో గట్టిగా అనేది. అంటే రాజు కాకుండా ఇంకెవరైనా వ్యక్తులు ఈ అమ్మాయి దగ్గరికి పెళ్లి కాకన్నా ముందు గాని, పెళ్లి అయిన తర్వాత గాని ఎప్పుడైనా అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు మీరు చూసారా? నేను చూడలేను. అంటే ఇంకొకటి మీకు తెలియకుండా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అంటే మీకు తెలియకుండా ఎప్పుడైనా మీరు ఇక్కడ లేనప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరు వచ్చినా రోజు ఓనర్ కెమెరాలో చెక్ చేస్తుండే. రోజు చూస్తుంటే ఆ బిల్డింగ్ లో అయినా ఎవరు కొత్తోళ్ళు కనిపించినా ఎవరు వచ్చినా కెమెరాలు ఆ బిల్డింగ్ లో ఉన్నాయి, ఈ బిల్డింగ్ లో ఉన్నాయి. కింద గ్రౌండ్ లో ఉంది, సెకండ్ ఫ్లోర్ లో అటు సైడ్ ఎవరైనా ఎక్కినా చేసినా అటు సైడ్ కెమెరా ఉంది, ఇటు సైడ్ ఎక్కినా దిగినా ఒక కెమెరా ఉంది. మీతో ఎలా ఉండేవాడు అంటే రాజు ఇదే మీ ఇంట్లోనే ఉండే నువ్వు కేర్ టేకర్ గా ఉన్నావు కాబట్టి ఇవన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి రాజు ఎట్లుంటుండే అంటే రాజు వాళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవలు పడడం కానీ ఉంటాయి కదా కొన్ని అట్లా ఎప్పుడైనా మీరు గమనించారా? నేనైతే గమనించలే అన్న. వాళ్ళు పెళ్లి అయినాక అక్కడ బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా పెళ్లి అయినాక అక్కడ ఏమి గొడవ అయిందంట మనకు కూడా తెలీదు. దాంట్లో కూడా నేను కూడా అడగలేదు. మొన్న తెలిసింది నాకు అట్లా. ఓకే. అట్లుండే వాళ్ళు అనమాట ఇద్దరు. చూసినావా మరి హిస్టరీ చూసినావా? చూస్తున్నావా న్యూస్ లో మీడియాలలో వీళ్ళిద్దరు చూస్తున్నా. ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరిది తప్పు అనిపిస్తుంది అంటే నీకు మనసులో ఉన్నది చెప్పు అంటే నీ ఒపీనియన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది కాబట్టి నీకేమనిపించింది? ఎందుకంటే వాళ్ళిద్దరు వ్యక్తులను మీరు చూసారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళిద్దరిట్లో? ఎవరిది కరెక్ట్